ఓం శాంతి. ఈరోజు మురళి 9/9/2025. మధురమైన పిల్లలారా, మీపైన మీరే దయ చూపించుకోండి. వేరే వాళ్ళు ఎవరు మన పైన దయ చూపించలేరు. మన పైన మనం చూపించుకునేంత వేరే వాళ్ళు చూపించలేరు కదా. చదువులో వేగంగా ముందుకెళ్ళండి. చదువులో వేగంగా ముందుకెళ్ళడం అంటే ధారణలో ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలి. సేవ జరుగుతూనే ఉంటుంది, దాని గురించి ఆలోచన అవసరం లేదు. కానీ చదువులో వేగంగా ముందుకెళ్ళాలి. ఏ విధమైన వికర్మను చేయకండి. మీ రిజిస్టర్ని పాడు చేసుకోకండి. వికర్మలు చేస్తే రిజిస్టర్ పాడవుతుంది. రిజిస్టర్ పాడైతే ముందుకెళ్ళలేరు. అందుకోసమే బాబా ఆధారం, నిన్న ఏ విధంగా మురళి యొక్క ఆధారం కర్మ ఫిలాసఫీనో, మంచి కర్మలు చేయండి, శ్రేష్ఠ కర్మలు చేయండి అన్నారు బాబా. అదేవిధంగా ఇవాళ కూడా చెప్తున్నారు బాబా, వికర్మలు చేయకండి అంటే అర్థం శ్రేష్ఠ కర్మలు చేయండి. మీ రిజిస్టర్ని పాడు చేసుకోకండి. మధురమైన పిల్లలారా, మీపైన మీరే దయ చూపించుకోండి. చదువులో వేగంగా ముందుకెళ్ళండి. ఏ విధమైన వికర్మలు చేయకండి. మీ రిజిస్టర్ని పాడు చేసుకోకండి. ప్రశ్న: ఈ ఉన్నతోన్నతమైన చదువులో పాస్ అయ్యేందుకు మీకు ముఖ్యమైన శిక్షణ లభిస్తుంది. ఏ ముఖ్యమైన శిక్షణ లభిస్తుంది? అందుకోసం ఏ విశేషమైన అటెన్షన్ కావాలి? జవాబు: ఈ చదువులో పాస్ కావాలంటే మీ కళ్ళు చాలా చాలా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఈ కళ్ళే మోసం చేస్తూ ఉంటాయి, ఇవే నేరం చేస్తూ ఉంటాయి. శరీరం చూడడం వల్లే కర్మేంద్రియాలలో చంచలత్వం వస్తుంది. కావున మీ కళ్ళెప్పుడూ అపవిత్రంగా ఉండకూడదు. పవిత్రంగా అయ్యేందుకు సోదరీ సోదరులుగా ఉండండి. స్మృతి యాత్రలో పూర్తి ధ్యాసనివ్వండి. నిన్న కూడా బాబా కంటిపైనే చెప్పారంటే దృష్టిపైనే, ఇవాళ కూడా బాబా దృష్టిపైనే చెప్తున్నారు. ఆత్మ బాయి దృష్టిని పక్కా చేసుకోండి. పాట: ఓ మానవ ధైర్యాన్ని ఉంచు, ధీరజుదరు మనువ ధీరజుదరు, నెమ్మది వహించు, ధైర్యాన్ని వహించు. నీ సుఖము యొక్క రోజులు మరి కొద్ది సమయంలో రానున్నాయి. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఓం శాంతి. ఎవరిలా చెప్తున్నారు? బేహద్దు తండ్రి బేహద్దు పిల్లలతో చెప్తున్నారు. మనుషులు ఎవరైనా రోగాన్ని అనుభవిస్తూ ఉంటే ధైర్యంగా ఉండు, నీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి అని అతడికి ధైర్యం ఇవ్వడం జరుగుతుంది కదా. అతన్ని సంతోషంలోకి తీసుకొని వచ్చేందుకు ధైర్యాన్ని ఇస్తారు. అవన్నీ హద్దు యొక్క విషయాలు. ఇది బేహద్దు విషయం. ఇతడికి ఎంతమంది పిల్లలున్నారు? అందరినీ దుఃఖాల నుండి దూరం చేయాలి. ఈ విషయం పిల్లలైన మీకే తెలుసు. మీరు వీటిని మర్చిపోకూడదు. సర్వులకు సద్గతినిచ్చేందుకు బాబా వచ్చారు. సర్వులకు సద్గతినిస్తారు. దీని అర్థం అందరూ దుర్గతిలో ఉన్నారనే కదా. గతి సద్గతి దాత రాండి అన్నామంటే దుర్గతిలో ఉన్నట్లే కదా, డైరెక్ట్గా చెప్పినట్టు. మొత్తం ప్రపంచంలోని మనుష్య మాత్రులు అందరూ, అందులోనూ విశేషంగా భారతదేశం వారు దుర్గతిలో ఉన్నారు. విశేషంగా మీరు సుఖధామంలోకి వెళ్తారు. మిగిలిన వాళ్ళందరూ శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. తప్పకుండా మనం ఒకప్పుడు సుఖధామంలో ఉండేవారమని, అప్పుడు మిగిలిన ధర్మాల వాళ్ళందరూ శాంతిధామంలో ఉండేవారని మీ బుద్ధిలోకి వస్తుంది. బాబా వచ్చారు, వచ్చి భారతఖండాన్ని సుఖధామంగా తయారు చేశారు. కావున ఈ విధంగా చెప్పాలి, అందరికీ మనం సందేశం ఇవ్వాలి. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నిరాకారుడైన శివబాబా వస్తారు. వారందరికీ తండ్రి. ఎప్పుడెవరు రావాలనో డ్రామాలో పాత్ర అప్పుడు వాళ్ళే వస్తారు కదా, వేరే వాళ్ళు రావడానికి వీల్లేదు. మిగిలిన వాళ్ళందరూ సోదరులు. తండ్రి నుండి వారసత్వం పొందేందుకు సోదరులే పురుషార్థం చేస్తారు. అంతేకాని తండ్రులు పురుషార్థం చేయరు. అందరూ తండ్రులే.
వారసత్వం ఎవరి నుండి తీసుకుంటారు? సోదరుల నుండి తీసుకుంటారా? ఈ విధంగా జరిగే అవకాశమే లేదు. ఇది చాలా సహజమైన విషయమని మీరు భావిస్తారు. సత్యుగంలో ఒకే ఒక్క దేవీ దేవత ధర్మం ఉంటుంది. మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. ప్రపంచ చరిత్ర మరియు భూగోళం పునరావృతమవుతుంది. మరి పునరావృతమయ్యేందుకు తప్పకుండా చరిత్ర భూగోళం ముందుగానే ఉండాలి కదా. కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది. ఈ రెండింటికి మధ్యలో తప్పకుండా సంగమయుగం కూడా ఉంటుంది. దీనిని ఉన్నతోన్నతమైన పురుషోత్తమ కళ్యాణకారి యుగము అంటారు. ఇప్పుడు మీ బుద్ధి యొక్క తాళం తెరుచుకోండి. కావున ఇది చాలా సహజమైన విషయమని మీరు భావిస్తారు. కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం. పాత వృక్షానికి తప్పకుండా చాలా ఎక్కువ ఆకులు ఉంటాయి. కొత్త వృక్షానికి కొద్ది ఆకులు మాత్రమే ఉంటాయి. అది సతోప్రధానమైన ప్రపంచం. దీన్ని తమోప్రధానమైన ప్రపంచం అని అంటారు. మీ బుద్ధి తాళం కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా తెరుచుకోండి. ఎందుకంటే అందరూ యథార్థ రీతిగా బాబాను స్మృతి చేయరు. కావున వారిలో ధారణ కూడా జరగదు. అంతే కదా. అందరూ ఒకే రకంగా ఉంటే అందరూ నంబర్ వన్గా అయితే ఎట్లా? బాబా అంటున్నారు ఒకే రకంగా ధారణ జరగదు, ఒకే రకంగా వినరు. బాబా పురుషార్థం చేయిస్తారు, కానీ వారి భాగ్యంలో ఉండదు. కర్మల యొక్క ఫలమే భాగ్యం. డ్రామానుసారంగా ఎవరైతే బాగా చదువుకుంటారో, ఇతరులను చదివిస్తారో, బాబాకు సహాయకులుగా అవుతారో, ఎట్టి పరిస్థితుల్లోనూ వారే ఉన్నత పదవిని పొందుతారు. తాము ఎన్ని మార్కులతో పాస్ అవుతారో స్కూల్లో విద్యార్థులు కూడా అర్థం చేసుకుంటారు. తీవ్ర వేగంతో వెళ్ళేవారు చాలా త్వరగా పురుషార్థం చేస్తారు. ఎలాగైనా సరే పాస్ అయిపోవాలని ట్యూషన్ కోసం టీచర్లను కూడా పెట్టుకుంటారు. అలాగే త్వరగా దాటుతూ వెళ్ళాలి. మీ పైన మీరు దయ చూపించుకోవాలి. పురుషార్థం బాగా చేయడమే మన పైన మనం దయ చూపించుకోవడం. ఇప్పుడు శరీరం వదిలితే ఇటువంటి పరిస్థితుల్లో ఏ పదవిని పొందుతాను అని బాబాను ప్రశ్నిస్తే బాబా వెంటనే తెలియచేస్తారు. ఇది చాలా సహజంగా అర్థం చేసుకునే విషయం. ఏ విధంగా హద్దులోని విద్యార్థులు అర్థం చేసుకోగలరో అలాగే బేహద్దు విద్యార్థులు కూడా అర్థం చేసుకోగలరు. గడియ నా ద్వారా ఈ తప్పు జరుగుతోంది, ఈ వికర్మ జరుగుతోంది అని బుద్ధి కూడా అర్థం చేసుకుంటుంది. స్వయం కూడా అర్థం చేసుకుంటారు. ఏదైనా పొరపాట్లు జరిగినాయి అంటే అవును నా ద్వారా ఈ పొరపాట్లు జరిగినాయి, జరగకూడదుగా ఉండే బాబా, సారీ బాబా అని బాబా నుండి డిటాచ్ అయిపోతాం, చెప్తాము, బాబాకి అన్నీ ఒప్పిస్తాం కూడా. అది బాబా అంటున్నారు. మీ పైన మీరే దయ చూపించుకోవాలి. ఇప్పుడు బాబా అంటున్నారు ఇప్పుడు శరీరం వదిలితే ఇటువంటి పరిస్థితుల్లో ఏ పదవిని పొందుతానని బాబాను ప్రశ్నిస్తే బాబా వెంటనే చెప్తారు. ఇది చాలా సహజంగా అర్థం చేసుకునే విషయం. ఏ విధంగా హద్దులోని విద్యార్థులు అర్థం చేసుకోగలరో అలాగే బేహద్ విద్యార్థులు కూడా అర్థం చేసుకోగలరు. గడియ నా ద్వారా ఈ తప్పు జరుగుతోంది, ఈ వికర్మ జరుగుతోంది అని బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. రిజిస్టర్ పాడైనట్లయితే రిజల్ట్ కూడా అదే విధంగా బయటపడుతుంది. ప్రతి ఒక్కరూ రిజిస్టర్ని పెట్టుకోవాలి. వాస్తవానికి డ్రామానుసారంగా అన్నీ రికార్డ్ అవుతూనే ఉంటాయి. నా రిజిస్టర్ అసలు బాగోలేదని స్వయం కూడా అర్థం చేసుకుంటారు. తమకు తాము అర్థం చేసుకోలేకపోతే బాబా అర్థం చేయించగలరు. స్కూల్లో రిజిస్టర్ మొదలైనవన్నీ పెట్టడం జరుగుతుంది. దీనిని గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు. దీని పేరే గీతా పాఠశాల, వేద పాఠశాల అని ఎప్పుడు అన్నారు. వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు మొదలైన వాటి పాఠశాలలు అని ఎప్పుడు అన్నారు. వేదాలు నేర్పించేదాన్ని వేద పాఠశాల అంటారు కదా బాబా. అంటే మామూలుగా ఇన్ జనరల్గా ఉండవంటున్నారు బాబా.
వేదాలు ఉపనిషత్తులు ఎప్పుడు అన్నారు, భవిష్యత్తులో మేము ఈ విధంగా తయారు కావాలి అన్న లక్ష్యం పాఠశాలలో ఉంటుంది. అది బాబా యొక్క లోతైన రహస్యం. ఏమి అంటే ఎందుకన్నారు అంటే, వేదాలు ఉపనిషత్తులు ఎందుకు చదువుతున్నాము అంటే జీవనోపాధి కోసం చదువుతున్నామా లేదా ఏదైనా లక్ష్య సాధనకు చదువుతున్నామా అనేది ఏమి ఉండదు అక్కడ. కేవలం నేర్చుకోవాలి, ఉపనిషత్తులు వేదాలు నేర్చుకోవాలి అనేటువంటిది బ్రాహ్మణుల యొక్క కులవృత్తి కోసం కూడా నేర్చుకుంటూ ఉంటారు కదా, యజ్ఞము అనేకమైన యాగాదులు చేసే కోసం. అది బాబా అంటున్నారు, భవిష్యత్తులో మేము ఈ విధంగా తయారు కావాలి అనే లక్ష్యం పాఠశాలలో ఉంటుంది. వేదాలు నేర్పించేదాన్ని పాఠశాల అని ఎందుకు అన్నారు అంటే బాబా క్లియర్ చేస్తున్నారు, లక్ష్యం ఉండదు కాబట్టి అక్కడ అన్నారు. వేదశాస్త్రాలు ఎవరైనా బాగా చదివితే వారికి టైటిల్స్ లభిస్తాయి, సంపాదన కూడా బాగా జరుగుతుంది. కొందరైతే చాలా సంపాదించుకుంటారు కానీ అది అవినాశి సంపాదన కాదు. విన్నారా? ఇంతవరకు నేను అది కదా చెప్పాను మీకు. వేదశాస్త్రాలు చదివితే జీవనోపాధి లభిస్తుంది, టైటిల్స్ లభిస్తాయి, సంపాదన జరుగుతుంది. ఏ సంపాదన? లౌకిక సంపాదన జరుగుతుంది, అవినాశి సంపాదన కాదు. అది బాబా అంటున్నారు, అది తమతో పాటు తీసుకెళ్లే సంపాదన కాదు, స్థూలమైన సంపాదన. ఈ సత్యమైన సంపాదన మీతో పాటు వెళ్తుంది. మనం శరీరం వదిలితే మనతో పాటు వచ్చే సంపాదన అవినాశి జ్ఞానరత్నాల సంపాదన. మిగిలినదంతా సమాప్తమైపోతుంది. మీరు చాలా చాలా సంపాదించుకుంటున్నారని పిల్లలైన మీకు తెలుసు. మీరు విశ్వానికి యజమానులుగా తయారవ్వచ్చు. సూర్యవంశీ రాజ్యం ఉంటుంది, అప్పుడు పిల్లలు తప్పకుండా సింహాసనం పైన కూర్చుంటారు, చాలా ఉన్నతమైన పదవి లభిస్తుంది. మీరు పురుషార్థం చేసి రాజ్య పదవిని పొందుతారని మీ స్వప్నంలో కూడా లేదు. దీనినే రాజయోగం అని అంటారు. ప్రపంచంలో చదువులు లాయర్గా డాక్టర్లుగా చేస్తాయి. చదివించేవారు బాబా అంటారు, చదువు మరియు చదివించేవారు ఇరువురు గుర్తుంటారు కదా అక్కడ కూడా. ఇక్కడ కూడా ఇది సహజమైన స్మృతి. స్మృతిలోనే శ్రమ ఉంది. స్వయాన్ని ఆత్మాభిమానిగా భావించాలి. ఆత్మలోనే సంస్కారాలు నిండుతాయి. మేము శివబాబాను పూజించే వాళ్ళము అని చాలామంది అంటూ ఉంటారు, కానీ ఎందుకు పూజించారో కూడా వారికి తెలియదు. భలే శివభక్తులుగా ఉండొచ్చు, లింగాయిడ్స్గా కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది శివుణ్ణి ఆరాధ్య దైవంగా పూజించే వాళ్ళు ఉంటారు. సో బాబా అంటున్నారు, శివుణ్ణి పూజించవచ్చు కానీ ఎందుకు పూజిస్తున్నాము, ఎవరు శివుడు, ఆయన నామరూప దేశకాల గుణ కర్తవ్యాలు ఏమి అనేది ఏం తెలియదు కదా. అది బాబా వాళ్ళు అంటున్నారు. ఎందుకు పూజిస్తారో కూడా వారికి తెలీదు. శివుణ్ణే తండ్రి అంటారు, ఇంకెవరిని తండ్రి అన్నారు. హనుమంతుడు, వినాయకుడు మొదలైన వారిని పూజిస్తారు, కానీ బ్రహ్మకు పూజ జరగదు. అజ్మీర్లో బ్రహ్మ మందిరం ఉంది, కానీ అక్కడ ఉన్న కొద్ది మంది బ్రాహ్మణులు మాత్రమే పూజిస్తారు, కానీ గాయనం ఏదీ లేదు. కృష్ణునికి లక్ష్మీనారాయణలకు ఎంత గాయనం ఉంది, బ్రహ్మకు గాయనం లేదు. ఆయన పురుషార్థి కదా బ్రహ్మ. సంపూర్ణమైనాక అవ్యక్త బ్రహ్మగా మారిపోతారు. పురుషార్థి బ్రహ్మకు పూజ ఎట్లా జరుగుద్ది? అందుకే బ్రహ్మకు పూజ లేదు అని గాయనం ఉంది. దానికి అక్కడ భక్తి మార్గంలో శాపం చూపించినారు. కృష్ణునికి లక్ష్మీనారాయణలకు ఎంత గాయనం ఉంది, బ్రహ్మ గాయనమే లేదు. ఎందుకంటే ఈ సమయంలో బ్రహ్మ నల్లగా ఉన్నారు అంటే పతితులుగా ఉన్నారు. బాబా వచ్చి అతనని దత్తు తీసుకుంటారు. ఇది కూడా చాలా సహజమైనది. కావున బాబా పిల్లలకు భిన్న భిన్న రకాలుగా అర్థం చేయిస్తారు. శివబాబా మనకు వినిపిస్తున్నారని బుద్ధిలో ఉండాలి. వీరు తండ్రి, టీచర్ మరియు గురువు కూడా. జ్ఞానసాగరుడైన శివబాబా మనల్ని చదివిస్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు త్రికాలదర్శిగా అయ్యారు. ఇప్పుడు మీకు జ్ఞానమనే 3వ నేత్రం లభించింది. ఆత్మకు వినాశం లేదని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మల తండ్రికి కూడా వినాశం లేదు.
ఈ విషయం కూడా ప్రపంచంలోని వారెవ్వరికీ తెలీదు. బాబా మనల్ని పతితుల నుండి పావనులుగా చెయ్యండి అని అందరూ పిలుస్తారు. అంతేకాని ఈరోజు కూడా బాబా చెప్పినారు కదా, మమ్మల్ని పావనంగా నిన్నటి రోజున కూడా బాబా చెప్పినారు కదా, పతితుల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు కానీ విశ్వమహారాజులుగా చేయండి అని పిలవరు. అట్లాగే బాబా ఇవాళ కూడా చెప్తున్నారు. ఈ విషయం కూడా ప్రపంచంలోని వారికి ఎవరికీ తెలీదు. బాబా మమ్మల్ని పతితుల నుండి పావనులుగా చేయండి అని వాళ్ళందరూ పిలుస్తూ ఉంటారు. అంతేకాని ప్రపంచ చరిత్ర మరియు భూగోళాల గురించి వినిపించమని ఎవరు అన్నారు తెలియదు కదా. అది ఏమి అనేది తెలుసుకోవాలనే అభిలాష కూడా లేకుండా లక్షల సంవత్సరాలు చేసేసినప్పుడు ఇంకేం తెలుసుకుంటారు? తెలుసుకోలేరు. ఈ విషయం బాబా స్వయంగా వచ్చి వినిపిస్తారు. పతితుల నుండి పావనులుగా మరియు పావనుల నుండి పతితులుగా ఎలా అవుతారు, చరిత్ర ఏ విధంగా పునరావృతం అవుతుందో బాబా తెలియచేస్తున్నారు. 84 జన్మల చక్రం మనం పతితులుగా 84 జన్మల చక్రం గురించి బాబా చెప్తున్నారు. మనం పతితులుగా ఎందుకయ్యాము, మళ్ళీ పావనులుగా అయ్యి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము? మనుషులు సన్యాసుల వద్దకు వెళ్ళి మనస్సుకి శాంతి ఎలా లభిస్తుంది అని ప్రశ్నిస్తారే కానీ మేము సంపూర్ణ నిర్వికారులుగా పావనులుగా ఎలా కాగలము అని ప్రశ్నించరు. అలా అడిగేందుకు ప్రపంచంలో సిగ్గుపడతారు. మీరందరూ భక్తులు, నేను భగవంతుణ్ణి అని బాబా ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. నేను ప్రియుణ్ణి, మీరు ప్రేయసీలు, మీరందరూ నన్ను స్మృతి చేస్తారు. యాత్రికుడైన నేను చాలా సుందరమైన వాణ్ణి. తుమ్సా హసీను బాబా అని ఉంది కదా పాట. అందుకే ముస్లిం సహోదరులు కూడా యా హుసేన్ హసీన్ బనానే వాలా అని గాయనం చేస్తారు. సుందరమైన వారు బాబా. నేను చాలా సుందరమైన వాణ్ణి, యాత్రికుడైన నేను చాలా సుందరమైన వాణ్ణి. మీరందరూ నన్ను స్మృతి చేస్తారు. మీరు నా ప్రేయసీలు, నేను మీ ప్రియుణ్ణి. ఎంత బాగా చెప్తున్నారు డైరెక్ట్గా. మొత్తం ప్రపంచంలోని మనుష్య మాత్రులందరినీ నేను సుందరంగా తయారు చేస్తాను. స్వర్గమే అద్భుతమైన ప్రపంచంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో 7 అద్భుతాలు ఉన్నాయని అంటారు. ఈ యొక్క భూగోళంలో 7 అద్భుతాలు ఉన్నాయి కదా. దానిలో ఒకటి తాజ్మహల్. తో బాబా అంటున్నారు అక్కడ స్వర్గం ఒక్కటే అద్భుత ప్రపంచం. ఆ ప్రపంచమే అద్భుతంగా ఉంటుంది. బాబా కూడా ఒక్కరే, స్వర్గం కూడా ఒక్కటే. దానినే మనుష్య మాతృలందరూ స్మృతి చేస్తూ ఉంటారు. ఎవరైనా చనిపోతే కూడా స్వర్గస్థులైనారు అంటారు కదా. అదే బాబా అంటున్నారు. ఇక్కడ ఒక్క అద్భుతం కూడా లేదు. బాబా కూడా ఒక్కరే, స్వర్గం కూడా ఒక్కటే. దాన్నే మనుష్య మాత్రులందరూ స్మృతి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక్క అద్భుతం కూడా లేదు. ఇప్పుడు సుఖం రోజులు రానున్నాయని పిల్లలైన మీ లోపల ధైర్యం ఉంది. ఈ పాత ప్రపంచ వినాశమైతే స్వర్గరాజ్యం లభిస్తుందని పిల్లలైన మీరు భావిస్తారు. ఇప్పుడు రాజ్యస్థాపన జరగలేదు, ప్రజలు తయారవుతూ ఉన్నారు. పిల్లలు పరస్పరం సేవ ఎలా వృద్ధి పొందాలని, అందరికీ సందేశం ఎలా అందించాలి అని సలహాలు ఇచ్చుకుంటూ ఉంటారు. బాబా ఆది సనాతన దేవత ధర్మస్థాపన చేస్తారు. మిగిలిన వాటన్నింటి వినాశనము చేయిస్తారు. మరి ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి కదా. ఏ తండ్రి అయితే మనల్ని రాజ్య తిలకానికి అధికారులుగా తయారు చేసి మిగిలిన వాటన్నింటి వినాశం చేస్తారో ఆ తండ్రిని స్మృతి చేయాలి కదా. ప్రకృతి వైపరీత్యాలు కూడా డ్రామాలో రచింపబడి ఉన్నాయి. ఇవి లేకుండా వినాశం జరగదు. ఇంత పెద్ద మహాన్ వినాశం ప్రకృతి వైపరీత్యాలతోనే వస్తుంది. ఇప్పుడు మీ పరీక్షలు చాలా దగ్గరగా ఉన్నాయి. మీరు మృత్యులోకం నుండి అమరలోకానికి బదిలీ అవ్వాలి.
ఎంత బాగా చదువుకుంటారో, ఎంతగా చదివిస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఎందుకంటే ప్రజలు బాబా అన్నారు, ఎందుకంటే ప్రజలు వారికి వారే తయారైపోతారు. పెద్ద టైం ఏం పట్టదు ప్రజలుగా అయ్యేకే. పురుషార్థం చేసి అందరి కళ్యాణము చెయ్యాలి. దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. ఇది ఒక నియమం. మొట్టమొదట మిత్ర సంబంధీకులు మొదలైన వాళ్ళు జ్ఞానం లేకొస్తారు, వారి వెనక జనమంతా వస్తారు. ప్రారంభంలో ఈ విధంగానే జరిగింది. మెల్లమెల్లగా వృద్ధి పొందింది. మళ్ళీ పిల్లలుండేందుకు పెద్ద ఇల్లు తయారైంది. దాన్నే ఓం నివాస్ అని పిలిచేవాళ్ళు. బాబా సాకార్ బాబా యొక్క లైఫ్ హిస్టరీ, యజ్ఞం యొక్క లైఫ్ హిస్టరీ చెప్తున్నారు. పిల్లలు వచ్చి చదువుకోవడం మొదలుపెట్టారు ఓం నివాస్ రెసిడెన్షియల్ స్కూల్లో. ఇవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి. ఇవన్నీ పునరావృతం అవుతాయి మళ్ళీ 5000 సంవత్సరాలకి. వీటిని ఎవరూ మార్చలేరు. ఈ చదువు ఎంత ఉన్నతమైనది. స్మృతి యాత్రయే ముఖ్యమైనది. ముఖ్యంగా కండ్లు ఎక్కువగా మోసం చేస్తూ ఉంటాయి. కండ్లు అశుద్ధంగా అయిన తర్వాతే శరీర కర్మేంద్రియాలు చంచలమవుతాయి. ఎవరైనా అందమైన స్త్రీని చూస్తే వెంటనే అందులో చిక్కుకొని పోతారు. ప్రపంచంలో ఇటువంటి కేసులు ఎన్నో జరుగుతాయి. గురువులకు కూడా చెడు దృష్టి కలుగుతుంది. ఇక్కడ అశుద్ధమైన దృష్టి ఏమాత్రము ఉండడానికి వీల్లేదని బాబా అంటున్నారు. సోదరులుగా ఉంటేనే పవిత్రంగా ఉండగలుగుతారు. ఈ విషయాలు మనుషులకేం తెలుసు? కావుననే వాళ్ళు ఎగతాళి చేస్తారు. శాస్త్రాలలో ఈ విషయాలు లేవు, ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుందని బాబా అంటారు. ఆ తర్వాత ద్వాపర యుగము నుండి శాస్త్రాలు మొదలైనవి తయారయ్యాయి. అల్లాని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశమైపోతాయన్న ముఖ్య విషయాన్ని ఇప్పుడు బాబా చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు. ఇప్పుడు మీ ఆత్మ దేవతగా అవుతోంది. చిన్న ఆత్మలో 84 జన్మల అవినాశి పాత్ర నిండి ఉంది. ఇది ఒక అద్భుతం కదా. ఇటువంటి అద్భుతమైన విషయాలను బాబా ఒక్కరే అర్థం చేయిస్తారు. కొందరికి 84 జన్మలు, కొందరికి 50-60 జన్మలు మాత్రమే ఉంటాయి పాత్ర. సతయుగంలో ఆఖరిలో వచ్చేవాళ్ళు, త్రేతాయుగం ఆఖరిలో వచ్చేవాళ్ళు తక్కువ పాత్ర కదా, 20 జన్మలు అయిపోతాయి. పరంపిత పరమాత్మకు కూడా పాత్ర లభించింది. డ్రామానుసారంగా ఇది అనాది అవినాశి తయారు చేసి చేయబడిన డ్రామా. ఇందులో మార్పులు చేర్పులు జరగబడవు. యాజ్ ఇట్ ఈస్ పునరావృతి అవుతుంది. దీన్ని ఖుషీగా యాక్సెప్ట్ చేసుకొని ముందుకెళ్ళడమే మన కళ్యాణం. దాంట్లో ఇమిడి ఉంది. ఇది ఎప్పుడు ప్రారంభమైందో, ఇది ఎప్పుడు అంతమవుతుందో చెప్పలేం. ఎందుకంటే ఇది అనాది అవినాశి అయిన డ్రామా. ఈ విషయాలు ఇంకెవరికీ తెలియవు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू. సారాంశం. ఇప్పుడు పరీక్షల సమయం చాలా దగ్గరగా ఉంది. కావున పురుషార్థం చేసి స్వకల్యాణము మరియు సర్వుల కళ్యాణము చేయాలి. చదవాలి మరియు చదివించాలి. దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. ఆత్మాభిమానులుగా ఈ సత్యమైన అవినాశి సంపాదనను జమ చేసుకోవాలి. మీ రిజిస్టర్ని మంచిగా ఉంచుకోవాలి. రిజిస్టర్ పాడయ్యే విధంగా ఎటువంటి వికర్మలు చేయకూడదు. వరదానం. సర్వులకు ఉల్లాస ఉత్సాహాల సహయోగాన్నిచ్చి శక్తిశాలిగా తయారు చేసే సత్యమైన సేవాదారులుగా కండి. వరదానం యొక్క వివరణ. సేవాదారి అనగా సర్వులకు ఉల్లాస ఉత్సాహాల సహయోగాన్నిచ్చి శక్తిశాలిగా తయారు చేసేవారు. ఇప్పుడు సమయం తక్కువగా ఉంది మరియు చాలా ఎక్కువ రచన వచ్చేది ఉంది. చాలా మంది వచ్చారు అని సంఖ్యను చూసి సంతోషపడిపోకూడదు. ఇప్పుడు సంఖ్య ఇంకా ఎక్కువగా పెరగాలి. కనుక మీరు తీసుకున్న పాలనను రిటర్న్ ఇవ్వండి.
రాబోయే నిర్బలాత్మలకు సహయోగులుగా అయ్యి వారిని సమర్థులుగా, స్థిరమైన వారిగా, దృఢమైన వారిగా తయారు చేయండి. అప్పుడే మిమ్మల్ని సత్యమైన సేవాదారి అంటారు. అర్థమైందా? సత్యమైన సేవాదారీలు ఎవరు అంటే బాబా పిల్లలు నిర్బలాత్మలకు సహయోగిలుగా కండి, సమర్థులుగా, స్థిరమైన వాళ్ళుగా, దృఢమైన వాళ్ళుగా ఇతరులను తయారు చేయండి. వాళ్ళని సత్యమైన సేవాదారి అంటారు. స్లోగన్: ఆత్మని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా స్థిరం చేసుకోండి. ఇదే ఆత్మిక డ్రిల్. మనస్సుని అనేది బాబా ఇప్పుడు ఆత్మను అంటున్నారు. అంతా కలిపే కదా మనస్సు, బుద్ధి, ఆత్మ. అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు లగన్ అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగం యొక్క జ్వాలా స్వరూపాన్ని తయారు చేసుకోండి. క్షణంలో ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి చేరుకోవడం శక్తిశాలి మనస్సుకు గుర్తు. మనస్సుకు ఎగరడం వచ్చినప్పుడు, ప్రాక్టీస్ ఏర్పడినప్పుడు క్షణంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకోగలరు. ఇప్పుడిప్పుడే సాకారవతనంలోకి, ఇప్పుడిప్పుడే పరంధామంలోకి చేరుకుంటారు. క్షణకాలపు వేగంతో చేరుకుంటారు. ఇప్పుడు ఇదే అభ్యాసం పెంచండి. లగన్ యొక్క అగ్నితో క్షణకాలంలో చేరుకోగలగాలి. ఈ యొక్క జ్వాల అగ్ని యొక్క ప్రజ్వలితాన్ని ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ పెంచుకోండి. అచ్చా. ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.